అదేవిధంగా మైత్రి యాదవ్ గారు ఈ సంజీవ్ ముద్రాజన్న చాలా మంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేజీబీబీ స్కూళ్ళల్లో చదువుకొని ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అక్షర స్కూల్ అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చూడాలి రాఘవేంద్ర ఇందుశ్రీ డాక్టర్ ఆఫ్ నర్సింగ్ చూడాలా ఇక్కడ చూడాలి సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ చూడాలి సార్ అందరూ. ఓకే యాదయ్య ఇక్కడ చూడండి సార్. రెడీ ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఇవాళ డిస్టర్బెన్స్ అవుతుంది సార్. ఓకే కప్పట్లు బంద్ అయిపోయినాయండి. ఓకే కొంచెం ముందుకు రాచిన చలో సార్. లుక్ ఇయ్యండి సార్. సార్ లుక్ ఇయ్యండి సార్. సార్ సార్ ఇక్కడ చూడాలి సార్. సార్ సార్ ఇక్కడ సార్. రెడీ లుక్ ఇయ్యండి సార్. అధ్యక్ష రెడీ అందరికి ఒక్కసారికి చూడాలి ఫోటో. అందరూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అదేవిధంగా అంజనేయులు గారిని కూడా చూడాలి సార్. ఇప్పుడు అంజనేయులు గారు మన మహబూబ్నగర్ జిల్లాలో ఉత్తమ విద్యార్థులను వాళ్ళని సన్మానం చేయడానికి ముఖ్య ఈ కార్యక్రమం అధ్యక్షమైనటువంటి రజని గారు, అదేవిధంగా పెద్దలు జగన్మోహన్ అన్న గారు, అదేవిధంగా సంజీవ్ అన్న గారు, వారితో పాటు అక్క శ్రీనివాసులు, వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు నన్ను ఆహ్వానించినందుకు. రెండోది, ఈరోజు మా ముద్రాజులకు శుభపరిదినం. ఎందుకంటే ఎన్నో సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి మంత్రి పదవి ఈరోజు మనం వాకాటి శ్రీహరి ముద్రాజు ముద్దుబిడ్డ ఏకైక ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి గారికి ఈరోజు మంత్రి పదవి రావడం మా అందరికీ సంతోషం. ముద్రాజులతో పాటు బీసీ ఊసీ అన్నీ ఉన్నంత వర్గాల్లో కూడా సంతోషం వ్యక్తం చేస్తూ, ఏదైతే సీఎం గారు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిండో ఆ విధంగా భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఒక కార్పొరేషన్ లేకుండే. ఆ రోజు ఎలక్షన్లో భాగంగా సీఎం గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగానే 42% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన జనాభా లెక్కల ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ముద్రాజు బిడ్డలు ఉన్నారని అధికారికంగా డిక్లేర్ చేయడం, అది కూడా సంతోషం. ఈరోజు ఏది ఏమైనా మా ముద్రాజు జాతికి ఒక్కొక్కటి అంచెలంచెలుగా మాకు ఫలితాలు అందుతున్నాయి. ఇంకా కూడా అందవలసిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే వాగ్దానం చేసారో దాని కార్యక్రమాన్ని విజయ పథకంలో నడిపిస్తారు. ఎందుకంటే డి నుంచి ఏ వరకు చేయాలని మా ముద్రాజుల కోరిక. అది అన్ని సంఘాలు అందరి వ్యక్తులది అభిప్రాయం ఒకటే. దానివల్ల అందులో లేకపోవడం వల్ల మా జాతి విద్యార్థులు ఉద్యోగస్తులు అందరూ చాలా నష్టపోతున్నారు. అలా కాకుండా మా డి నుంచి ఏలకు చేస్తే అన్ని ఫలితాలు మా రాబోయే వాళ్లకు చెందుతాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. 2025లో ప్రతి సంవత్సరము విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఉండేది. అయితే ఈ సంవత్సరము అందరూ ఇడిచిపెట్టారు. అంటే వివిధ కుల సంఘాలు కానీ మావి కానీ. రెండవది ఏదంటే ఉద్యోగ సంఘం. మనం ఏదంటే రజని వచ్చి ఇట్లా అంటే మొత్తం టోటల్గా 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పిలిపించి 3 నియోజకవర్గాలు అంటే ఒక మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి అందరినీ పిల్లల్ని ఎంతమంది అయితే అంతమందికి సన్మాన కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పి గత 15 రోజుల నుండి మొత్తం అన్ని ఎమ్మెల్యేలకు కలిసినాం, జడ్పీటీసీ ఎంపీసీలకు కలిసినాం, రాష్ట్ర నాయకులకు కూడా కలిసినాం, వాట్సాప్లో స్టేటస్లో పెట్టినాం. కానీ ఏంటంటే వాట్సాప్లో స్టేటస్లో పెట్టే వరకు విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించారు. వారు ఈరోజు 100% రావడం, హాజరు కావడం, సక్సెస్ చేయడం చాలా గొప్ప విషయం.
మేమేంటే రాత్రి పగులు అనేది కష్టం చేసుకుంటూ బాగా పనిచేసి దీన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము కొనసాగిస్తాం. అవసరమైతే ఇదే ఒక మెట్టు ఎక్కి ఇంటర్ విద్యార్థులను డిగ్రీ విద్యార్థులకు కూడా రాబోయే సంవత్సరంలో రాబోయే కాలంలో కూడా పూర్తి 100% మేము వాళ్ళు ఎంబడుండి వాళ్ళకు కోఆపరేట్ చేస్తాం. అవసరమైతే హాస్టల్లో సీట్లు దొరకకపోతే ఆర్థికంగా కూడా వాళ్ళకు మేము ఆర్థికంగా ముందుకు వచ్చి వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామని సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాడు తెలంగాణ ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఎవరికైతే 500 మార్కు పైన వచ్చినాయో 10వ తరగతిలో వారికి అవార్డు ఇవ్వడానికి వారికి సన్మానం చేయడానికి ఇలా ఏర్పాటు చేసిన రజనీకాంత్ గారికి మొట్టమొదటిగా వారికి అభినందనలు తెలుపుతున్నాను. ఇలా చాలా మంచిగా అందరు ముద్రాజ్ విద్యార్థులను జడ్చల్ల నుంచి, దేవరకద్ర నుంచి, మహబూబ్ నగర్ నుంచి ఎవరైతే 500 పైన మార్కులు సాధించినారో వాళ్ళ ఉత్తీర్ణులందరినీ ఇక్కడ పిలిపించి వారికి సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సన్మానం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వారికి కూడా ఒక అవగాహన రావాలి. వారికి కూడా ఈ 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ తర్వాతనే వాళ్ళ లైఫ్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 10th క్లాసే దానికి మా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కాబట్టి 10th తర్వాత వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలామంది విద్యార్థులు 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత విద్యను విడిచిపెట్టడం జరుగుతుంది, డిస్కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా వారికి మేము ముద్రా సంఘం మేము వాళ్ళ ఎంబడి ఉన్నాము, వారికి మేము అండదండలుగా ఉంటాము. మీరు ఎప్పటికీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు విద్యను మాత్రం వదలొద్దు, మేము మీ ఎంబడి ఉంటామని చెప్పడానికే ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలా ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహించినరో గొన్నెల శ్రీను గారు కానీ, రజనీకాంత్ గారు కానీ వారికి నిజంగా కూడా అభినందనలు తెలుపుతున్నాను.